హలో అండి, క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ 65 ఇంట్లోనే చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ క్యాబేజీ ఫ్రైని పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ స్నాక్స్లా కూడా తినొచ్చు అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా ఒక క్యాబేజీని తీసుకుని క్లీన్ చేసుకుని 2 సగాలుగా చేశానండి. ఒక సగం అయితే పక్కన పెట్టేసుకుని ఇంకొక క్యాబేజీ ముక్కను తీసుకుని ఇలా సన్నగా తురుముకోవాలి. ఫ్రై కోసం కుదిరినంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. దీనిలోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు శనగపిండి తీసుకోవాలండి. అరకప్పు శనగపిండికి అరకప్పు వరిపిండి అయితే పడుతుంది. 2 సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. దీనిలోకి టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూను కారం వేసుకోవాలండి. టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, రెడ్ కలర్ అనమాట, వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పకోడీకి కలుపుతాం కదండి, అదే విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ వాటర్ ఎక్కువ వేసినా పలచనైపోతుందండి. పలచనయ్యిందంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. అలాగే దీనిని కలిపిన వెంటనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నానబెట్టుకోకూడదు. కొంచెం సేపు నానబెట్టుకుందాం కదా అని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం కలిపిన దానికన్నా పలచనైపోయి ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెంగా పకోడీ షేప్లో వేసుకోవాలి. వీటిని మనం ఎలా వేసినా కానీ కలిపినప్పుడు సెపరేట్ అయిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయాలన్నమాట. వెంటనే గరిటెతో కలపకుండా ఇలా ప్యాన్ని కదుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా, ఈ టైంలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి. ఈ విధంగా వచ్చిన వెంటనే తీసేసుకోవాలన్నమాట. అలాగే మిగిలిన క్యాబేజీ మిశ్రమాన్ని కూడా ఇలా వేసేసుకున్నాను. వడల్లా వేసాను కదా, వేగవేమో అనుకుంటారేమో, అవి వేగుతుండగానే కలుపుతున్నప్పుడు వాటికి అవే సెపరేట్ అయిపోతాయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఎలా సెపరేట్ అయిపోయినాయో. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అప్పుడే అయిపోలేదండి, చివరి వరకు చూడండి. ఇలా మొత్తం అన్ని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, 5-6 జీడిపప్పు బద్దలు కూడా వేసి వీటిని దోరగా వేయించుకొని క్యాబేజీ ఫ్రైలోకి అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా ఆప్షనల్ అండి. వీటిని వేయించుకుని ఫ్రైలోకి వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంతేనండి, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.